మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా అయ్యగారికి కూడా వందనాలు. ఇంకా ముఖ్యంగా ప్రభువు కృపించినందుకు ఆయనకి కోటాను కూడా స్తోత్రాలు. ప్రియా దేవుని బిడ్డలారా, చివరి రోజుల్లో ఆఖరి గడిలో మనం ఉండాం. ప్రభువు త్వరగా రాబోతున్నాడు కనుక మరణం తర్వాత ఇంకో లోకం మనకుంది. అది శాశ్వత రాజ్యం. ఆ రాజ్యానికి మనం సిద్ధపడటానికే ఈ కూడికలు, ఈ ఆరాధనలు ఇవన్నీ. కనుక దేవుని వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా జీవించండి. ఇక్కడ క్షేమాన్ని, సమాధానం పొందుకోండి. నిత్యరాజ్యానికి మీరు వారసులు కావాలని దేవుని పేరు మీకు మనవి చేస్తున్నాను. మరి మనందరం కలిసి సర్వ మానవాళి పాపాల నిమిత్తం కలువరి శిలువలో యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని, ఆయన శిలువలో పలికిన బలమైన మాటల్ని, విలువైన మాటల్ని మనం ఇలా ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకి కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇది ప్రభువు మనకి ఇచ్చిన ఒక ఆఫర్ అనుకోవచ్చు, లేదా ఒక అదృష్టం అనుకోవచ్చు. ఇది 40 రోజుల కూడికలు ప్రభు మనకి ఇచ్చిన ఆఫర్. దీన్ని మనం ఉపయోగించుకోవాలి, వెయిట్ చేసుకోకూడదు. మనం ఎందుకు ఇచ్చాడు దేవుడు? మన మామూలుగా అయితే 40 రోజులు మనం డైలీ వచ్చి చర్చలు ఆరాధించలేము, ప్రార్థన చేయలేము. దేవుడు కృప ఇచ్చాడు కాబట్టి ఈ 40 రోజులు ప్రభువుని ఆరాధించడానికి, ఆయన బలాన్ని పొందుకోవటానికి, ఆయన అభిషేకాన్ని పొందుకోవటానికి, ప్రభువు రాడికి సిద్ధపడటానికి, సిలువను మనం వంట పట్టించుకోవటానికి దేవుడు ఈ కృప ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించి ఈ కృపను మీరు పొందుకోవాలని మరలా దేవుని పేట మీకు మనవి చేస్తున్నాను. మరి మనం ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8, 6 ఈరోజు వాక్యం చదవపోతానమ్మా. మరి యేసుక్రీస్తు వారు సిలువలో పడిన శ్రమలో, ఆ శ్రమలో కష్టాలు, ఆ బాధలు అందుకు రాసి ఉండే ఎందుకు. దీన్ని మనం తేలిగ్గా అంచనా వేయకూడదు. యేసయ్య మన కోసం, పాపాల కోసం సిలువలో మరణించాడు, లెగిచాడు అని తేలిగ్గా భావన ఈ సిలువ త్యాగాన్ని వేయకూడదండి. ఆ సిలువని మనం వంట పట్టించుకోవాలి. సిలువని మనం వంట పట్టించుకోవాలి. అప్పుడు సిలువ బలాన్ని, సిలువ శక్తిని, సిలువ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని లోకాన్ని, పాపాన్ని, శాతాన్ని జయించగల శక్తి మనకు వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి వీడు భోజనం చేస్తున్నాడు రా, బాగా తింటాడు కానీ వీడికి వంట పట్టదు అంటారు. వీడికి బాగా వంట పట్టిందిరా, వంట పట్టిన ఎట్టుంటాడు? బలంగా ఉంటాడు. వంట పట్టినాడు పీకిపోతాడు. కనుక మన సిలువుని వంట పట్టించుకోవాలి. వంట పట్టించుకున్నప్పుడే మనం ప్రభువు రావడానికి సిద్ధపడతాం. వంట పట్టించుకోకపోతే మనం చేసేదేమీ లేదు. హల్లెలూయా. కనుక నాకు తెలిసిన కొద్ది మాటలు మీకు నేను చెబుతాను, మీరు వినండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 6:5 చదమ్మా. పాపం విషయమై చనిపోయిన మనము 6:5 రోమా. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము.
హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటాడు, దేవుని బిడ్డలారా, ఆయన మరణ సాదృశ్యములో ఐక్యము గలవారం అయినప్పుడు ఆయన పునరుద్ధానంలో కూడా మనం ఐక్యము గలవారం అవుతాము. ఇది క్రైస్తవుడికి ముఖ్యంగా కావలసిన ఇది ఖచ్చితంగా ఇలా ఉండాలి మనం. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన మరణములో మనం ఐక్యత సమానుభావంగా మనం ఉండాలి. ఉన్నప్పుడు రేపు మనం మరణించినప్పుడు ఆయన ఎలా లెగిచాడో అలా లెగుతాం. కనుక అలా మనం ఉండాలి. చూడండి, ఇది చిన్న అబద్ధమేలే, చిన్న పాపమేలే, చిన్న బూతు మాటలే, అది చిన్న ఒక అపవిత్రమైన మాట పలికేనులే, ఇది చిన్నదేలే అనుకొని జీవితే దేవుని మరణ సాదృశ్యంలో ఐక్యపరచబడటం అసాధ్యం. ప్రేమతత్వం, ప్రేమ లేని వారుగా ఉండి అవిధేయులుగా ఉన్నప్పుడు ఇక చిన్న ఆ పాపాలు ఉండి ఏం చేస్తాడు దేవుడు అనుకుని జీవితే దేవుని మరణములో సమానుభావులుగా అవటం మనకు అసాధ్యము. తర్వాత మనం మరణించిన తర్వాత లేగతం అసాధ్యం. కనుక చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఒకటే. 10 రూపాయలు చేసిన 100 రూపాయలు దొంగతనం చేసి జైలుకి వెళ్తాడు, 1,00,000 రూపాయలు దొంగతనం చేసి జైలుకి వెళ్తాడు. కనుక ఏ చిన్న అపవిత్రత పాపం మనలో ఉంచుకోకుండా మనం జీవించగలిగితే మనం ఆయన మరణంలో సమానుభావులంగా ఉంటాం. హలో చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతకాలం చాలామంది క్రైస్తవులు పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ఇంకా ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఆయన మరణ సాదృశ్యంలో ఐక్యపరచలేకపోతున్నారు. ఆయన మరణంలో సమానుభావులుగా ఉండలేకపోతున్నారు. ఆయనే, మనమే. అటువంటి మార్గంలో చాలామంది క్రైస్తవులు జీవిస్తున్నారండి. అనుకుంటున్నారు దేవుడు మా పక్కన ఉన్నాడు అనుకుంటున్నారు దేవుడితో మేము సమానుభావంగా ఉన్నామని. ఉంటలా, ఆయనే, మనగానే ఉంటున్నాం దేవుని బిడ్డలారా. కనుక ప్రభు అంటున్నాడు, ఈరోజు మనందరం ప్రభు మరణముతో సమానుభావులుగా యేసుక్రీస్తు నామములో మనం ఉండునుగాక. అది చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మరణం యొక్క సాదృశ్యములో ఐక్యపరచబడితే, యేసుక్రీస్తు మరణములో మన సమానుభావులుగా ఉండగలిగితే జరిగే అద్భుతమైన కార్యం ఏంటంటే, చెడు మనకు అంటదు, పాపం మనకు అంటదు. చెరువులో తామరాకు నీళ్ళు ఎట్ట అంటవో మనకు పాపం అంటదు, చెడు అంటదో. ఎందుకు? ఆయన మరణంలో సమానుభావంగా మనం ఉన్నాం కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, మనం ఆయనలో ఉన్నాం కాబట్టి చెడు మనల్ని అంటదు. కనుక దేవుని బిడ్డలారా, చూడండి ఇంకో విషయం, మరణము యొక్క సాదృశ్యంలో ఐక్యపరచబడడం అంటే ఏంది? లేకపోతే యేసుక్రీస్తు మరణంలో సమానుభావంగా ఉండడం అంటే ఏంది? ఆయనకులాగా మేము సిలువ వేసుకొని మోసి కాళ్ళ చేతులు మేకులు కొట్టుకొని మరణించి సమాధి చేయబడి లెగవాలా? ఏంటంటే పాస్టర్ గారు మీరు చెప్పేది మాటలు మాకు అర్థం కావట్లేదు అంటారా దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తు మరణములో సమానుభావంగా ఉండటం అంటే దేవుని బిడ్డలారా, ప్రభు మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. అలా చెప్పండి, హల్లెలూయా. మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. మన పాపాల కోసం మనం చనిపోవాలి. మన పాపాల కోసం ఆయన మరణించాడు. మన పాపాల కోసం మనం మరణించాలి. అంటే ఏంది? మనం పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని చంపేయాలి. నేను పాపాన్ని విడిచిపెట్టానండి గారు, ఇక పాపం దానికి వెళ్ళలేదండి అంటాం కాదు, పాపాన్ని చంపేసేయాలి.
కొంతమంది పాపాలు విడిచిపెట్టా ఉంటారు, మళ్ళీ లోనికి వెళ్ళి పాపం చేస్తూ ఉంటారు. అసలు మేము సినిమాలు చూస్తున్నాడు అయ్యగారు అంటారు, ఇంటికి వెళ్ళి సినిమా చూస్తారు. అట్ట కాదు, పాపాన్ని చంపేసేయాలి. పాపాన్ని చంపేసేయాలి. ఎలా చంపుతారు పాపాన్ని? పాపాన్ని చంపాలంటే ఏం కావాలి? కటకం వాడు కావాలి. పాపాన్ని కటకంతో చంపలేవండి. ఈ లోకాల కటకాలకన్నిటికంటే మంది గొప్ప కటకం దేవుడు మనకిచ్చాడు. ఏందా కటకం అంటే? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని వాక్యము పదులైన కత్తి, దేవుని వాక్యం. ఆ వాక్యముతో మనలో ఉన్న పాపాన్ని చంపాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండమ్మా, హల్లెలూయా. కనుక ఈ వాక్యం ఉంటాం మనం, ఈ వాక్యం ఉంటాను మీరు. పాపము వాక్యం ఏంటని మీరు, వాక్యం మీలో పాపాన్ని చూపించినప్పుడు, వాక్యం ఏంటన్నా మీరు లేదా నేను నాలో పాపాన్ని చూపించినప్పుడు దీన్ని నిశ్చయంగా చంపేసేయాలి అనే ఆలోచన మనకు ఉండాలి. నిజమే, నాలో గర్వం ఉంది, దీన్ని చంపేసేయాలి. నిజమే, నాలో ద్వేషం ఉంది, దీన్ని చంపేసేయాలి. నిజమే, నాలో అపవిత్రత ఉంది, దీన్ని చంపేసేయాలి అని ఖచ్చితంగా మనం నిశ్చయించుకోవాలి. దేవుని వాక్యం సజీవమైనది, దేవుని వాక్యం బలమైనది. శరీరము, ఆత్మ, కీళ్ళు, మూలుగులను వేరు చేసి అది మనలో దూరిద్ది. అసలు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నువ్వు ఎప్పుడైతే నాలో ఈ వాక్యం ఉంటున్నప్పుడు ఈ పాపం బయటపడింది, దీన్ని చంపేయాలి అని నిశ్చయించుకుంటావో, ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నిజమే ప్రభువా, పాస్టర్ గారు వాక్యం మాట్లాడుతున్నాడు, నిజమే గర్వంతో వచ్చానయ్యా ఇన్నాళ్ళు ఈ మందిరానికి, నిజమేనయ్యా ద్వేషంతో వచ్చిన ప్రభు ఇన్నాళ్ళు ఈ మందిరానికి, నిజమేనయ్యా అహంకారంతో వచ్చిన ప్రభు ఈ మందిరానికి, నిజమే ప్రభు ఈ పాపంతో ప్రభు నా పాపాలు క్షమించు నాయనా అని నువ్వు అలా పశ్చాత్తాపడగలిగితే, ఇప్పుడు నువ్వు విన్న వాక్యము ఏం చేసిద్ది? నీలో ఉన్న పాపంపై దాడి చేసిద్ది. నీలో ఏ పాపం ఉంటే దానిపై దాడి చేసిద్ది. దాడి చేసి చెప్పండి దాన్ని బయటికి పంపించిద్ది. అలా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీలో దుఃఖము, వేదన కలిగిద్ది. దుఃఖం, వేదన కలిగిద్ది నీకు. తర్వాత దేవుని బిడ్డలారా, అప్పుడు నీలో పరివర్తన కలిగిద్ది. పరివర్తన, హల్లెలూయా చెప్పండి. సంపూర్ణత, పరిపూర్ణత మీలో కలిగిద్ది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏనండి, వాక్యము నీ హృదయంలో ఎక్కడో ఆ పాపాన్ని కదిలించి బయటికి పంపిద్ది. మరి ఆ పాపం బయటికి వెళ్ళినప్పుడు ఆడ ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఖాళీ స్థలంలో వాక్యం అనే మహిమ ఆ స్థలంలో ఉంది. అలా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక కొన్నాళ్ళకి పాపని ఎదురుకొచ్చినా ఏం చేసిద్ది? నేను వస్తాను రా నీలో కంటే, అరే ఖాళీ లేదు రాబాయి పో అంటుంది. వాక్యం ఉంది మన ఆ పాపం ఉండే స్థలంలో, వాక్యం మహిమ ఉంది కనుక పాపానికి తావు ఉండదు. అలా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మరణంలో సమానుభావం గలవారు ఉండి సిలువ ఆ నీలో వంట పట్టినప్పుడు ఇక నీలో పాపానికి తావు ఉండదు. నువ్వు పాపం చేయవు, పాపం దగ్గర రాదు. సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా ఉంటారు. రాగడానికి సిద్ధపడతారు, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఉన్నారా దేవుని బిడ్డలారా? ఎవరైనా సరే, ఇది పరిశుద్ధమైన మందిరము, మహాదేవుని మందిరం ఇది. భూమిని ఆకాశం సృష్టించిన దేవుని స్థలం ఇది. అపవిత్రతతో నీకు దేవుడిగా తెలుసు ఈ సంగతి, మా ఊరికి తెలియదు. నాకు దేవుడిగా తెలుసు ఈ సంగతి, నాలో పాపం సంగతి. ఏమనుంటే ఈ వాక్యం మీలో పాపాన్ని పెళ్ళగెత్తంటే దీన్ని చంపేయాలి దీన్ని అని నిశ్చయించుకొని దాన్ని నొప్పుకోండి. ఆ పాపాన్ని వాక్యం బయటికి పంపి ఆ వాక్యం నీలో హృదయంలో ఉండిద్ది. ఇక నిన్ను పాపం అంటదో, పాపం నిన్ను తాకదో. నువ్వు పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా ప్రభు ముందు నిందారహితంగా నువ్వు ప్రభు రాకుల్లో ధైర్యంగా నుంచుంటావు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలారా, సిలువ వంట పట్టినప్పుడు ఉండే ఇంకో లక్షణం, యేసుక్రీస్తు
ప్రజలను కాపాడటానికి, ప్రజలను నరకం నుంచి తప్పించడానికి, ప్రజలను పరలోకాన్ని తీసుకెళ్తానికి, ఈ ప్రజలు తలెత్తుకుని తిరగటానికి, ఇక్కడ సమాధానంగా క్షేమం ఉండటానికి పరలోక మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చి ఆయన పరిచయం చేసి అవమాన నిందలు పడి సువార్త బోధిస్తుంటే యేసు ప్రభువు ఏం చేశారు? సిలువెక్కిచ్చారు. సిలువెక్కి ఎవరు? ప్రభు రక్షించటానికి వచ్చిన ప్రజలే ఆయన సిలువెక్కిచ్చారు. ఎందుకు ఎక్కిచ్చారు చెప్పండి? యేసు ప్రభు దొంగతనం చేశాడా? పాపం చేశాడా? ఎందుకు ఎక్కిచ్చారు మరి? సత్యాన్ని ప్రకటించినందుకు. సత్యాన్ని ప్రకటించినందుకు యేసు ప్రభుని సిలువెక్కిచ్చారండి. అరే అబ్బాయి, పాపం చేస్తే మీకు క్షేమం ఉండదు, అగ్నిగుండానికి వెళ్తారు, పాపాన్ని విడిచిపెట్టి నా మాట వినండి అబ్బాయి అన్న మాటకి ఆయనకి సిలువెక్కిచ్చారండి. ఈ రోజుల్లో కూడా దేవుని పెట్టారా, సత్యం చెప్పిన బోధకులకి మంచిలో ఇరండి. సత్యం చెప్పిన బోధలకు 10 రూపాయలు కూడా టీ తాగమని. ఎందుకు? అసలు లోకం ఇది. దురదశవులు ఉండి దురదబదిన లోకం ఇది. కనుక సత్యం చెప్పిన సేవకులకి శ్రమే, సత్యం చెప్పిన సేవకులకి కష్టాలు నష్టాలు నిందలే, పోదన్నమాట గైరు. హల్లెలూయా. ఆ రోజులు ప్రభువుని చేశారు, ఈ రోజులు ఈ బోధకులు చేస్తున్నారు. సరే, యేసు ప్రభుని సిలువెక్కిచ్చారండి. సృష్టికర్త అని దేవుని నిత్యాతినిత్యంగా మాట్లాడుతున్నారు. ఏమయ్యా, నువ్వు దేవుడు అయితే దిగిరా. అప్పుడు మానవుడు హేళన చేస్తున్నారు, గేలు చేస్తున్నారు, హింసిస్తున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు ఏమనుకోవాలి? ఒరే, మీకోసం వచ్చారు, నేను పరలోకం నుంచి దిగొచ్చాను, ఎంత ఓర్పుతో ఉన్నాడు నేను మీకు అని శపించరా దేవుడు? శపించలేదండి. ఏం చేశాడు? వాళ్ళని క్షమించాడు. క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని ప్రభు క్షమించాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా వంట బట్టే వాళ్ళలో క్షమించే లక్షణం ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం క్షమించే బిడ్డలాగా ఉండాలి. అప్పుడు నీలో సిలువ వంట పట్టినట్టు. క్షమించే మనసు నీకు లేకపోతే సిలువ నీలో వంట పట్టిన దానివి కాదు, వంట పట్టినోడు కాదు. భార్య ఒక మాట అంటే భర్త ఓర్చుకోలేదండి, భర్త ఒక మాట అంటే భార్య ఓర్చుకోలేదు. ఇదేంద్ర దీన్ని కూర్చోబెట్టి పెడుతుంటే చాలా ఎగశాకాలం మాట్లాడుతుంది. ఈడేంది నమ్మకం కాపురం చేస్తుంటే ఈడేంది ఎగశాలు వేస్తాడు అని మనమే ప్రభువు నమ్ముకున్న వాళ్ళమే ఓర్పు లేదు, క్షమించే గుణం లేదు. అరే నా భర్త చేత దేవుడు నన్ను ఓర్పు నేర్పడానికి నా భర్తను దేవుడు రెచ్చగొడుతున్నాడేమో, నా భార్య చేత నాకు ఓర్పు నేర్పడానికి నా భార్యను రెచ్చగొడుతున్నాడేమో అని ఒక్క మాట అనుకొని ఆ పానీలు అనుకుంటే ఎంత బాగుంటుంది. ఓర్పు లేకుండా జీవిస్తున్నారు. ఎవరైనా గమ్మానరే కుక్క అన్నారు అనుకో, నువ్వు 10 సార్లు కుక్క 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 10 సార్లు అంటావు. క్షమించే గుణం లేదు. ఎవరైనా తూను విచారనుకో 10 సార్లు వస్తావు తూ అని. క్షమించే గుణం లేదు. ఎందుకు ఈ గుణాన్ని, క్షమించే గుణం ఎందుకు లేదు నీకు సిలువ వంట పట్టలేదు. చర్చికి వస్తుంది తెలుసు, పాటలు పాడుతుంది తెలుసు అని తెలుసు, కానీ సిలువ వంట పట్టల. సిలువలో యేసు ప్రభు క్షమించాడండి. పరలోకం నుంచి వచ్చాడు ఆయన, సృష్టికర్త దేవుడు, మన పనికిరాని వాళ్ళమే, మనల్ని క్షమించాడు దేవుడు. పరిశుద్ధులైన దేవుడే పాపని క్షమించాడు, బాధ పెట్టడానికి క్షమించాడు. ఎంత పరిశుద్ధుడు తెలుసు ఆయన? దేవదూతల కన్నా పరిశుద్ధుడు. దేవదూతలు ఆయన రెక్కలు కప్పుకొని పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని చూస్తాం, అంత పరిశుద్ధుడు ఆయన. ఆ మహిమకు దేవదూతలే తాళలేరు, అంత పరిశుద్ధుడు. ఆయనే క్షమిస్తే నువ్వు నేనంత ఆఫ్రాల్. అర్థమైందా? క్షమించే మనం తీర్చుకోండి, దేవుడి మీద దీవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు తండ్రి కుమారుడుగా మీరు ఉండాలంటే, పరలోకపు తండ్రి కుమార్తెగా మీరు ఉండాలంటే ఏం చేయాలి? శత్రువులు క్షమించాలి. నాకు ఒక సువార్తికుడు అంట, ఒక పాస్టర్ నాలాంటి వాడే చచ్చిపోయాడు. కాడికి ప్రభు దగ్గరికి పరలోకపు దారాలు వేసి ఉన్నాయి. చక్కగా సువార్త పదార్థం బతికే ఇక్కడ డైరెక్ట్కి వెళ్తానంట. దోత వచ్చింది, ఆరా బాగురా చెప్పి నాకు
ఏంది ఆగమంటున్నా? తలుపుదే వెళ్ళాలి. నీకు తలుపుది పరలోకానికి వెళ్తున్నావు. ఏం చేసావు నువ్వు భూలోకంలో? అయ్యా నేను అనేక గ్రామాలు సువాట పడిచ్చానండి ప్రభు కోసం, యథార్థంగా బతికాను, మంచి పనులు చేశాను, ఇగో లోదన చేసిన వాకింగ్ కూడా చెప్పాను. అయ్యా నీకు చర్చలు వాకింగ్ చెప్పాను నీ గురించి, నేను నాకెందుకు తలుపు నువ్వు? ఈయనకే నిన్ను పరలోకానికి పంపుతారా? పరలోకానికి వెళ్ళాలంటే 200 మార్కులు కావాలయ్యా. సరే నిజమే, నువ్వు సువార్త చెప్పావు కరెక్టే, దానికి 50 మార్కులు వేసుకో. సరే మంచి పనులు చేసావు, దానికి 50 చేసుకో. చర్చిలో వాక్యాలు చెప్పావు, దానికి 50 చేసుకో. మరి మిగతా 50 నుంచి వస్తే ఎట్టాదు నువ్వు పరలోకానికి? చెప్పు. నువ్వు చెప్పిన మాట కరెక్ట్. ఎట్టాలతో పరలోకానికి? తీయమని వస్తున్నావా, చేతులు రుప్పుకుంటా అన్నట్టు తోత. నేనేమన్నాను? ప్రభా ఆయన కృపలో వెళ్ళిపోతా పరలోకం తక్కువ తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు వచ్చింది ఆ కృప? ఈ భూలోకంలో శత్రువు క్షమించాం, ఈ భూలోకంలో తిట్టునాడు క్షమించాం, నష్టపరుచున్నాడు క్షమించాం, అవమానపడు క్షమించాం. ఈ క్షమాపణే, ఆ క్షమాపణ మన పరలోక పదాలు తెలిసిన. హలో చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. క్షమించే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు నీలో సిలువ వంట పడ్డావు. క్షమించే బుద్ధి లేకపోతే ఇక అనవసరం. ఇంకో విషయం, యేసుక్రీస్తుని సిలువలో వేలాడిస్తున్నారు. కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారు, తలకు ముళ్ళకిరటం కూర్చారు, కంటిలోంచి రక్తం కారుతుంది, అని రూపురేఖలు లేవు. ఆయన కాళ్ళు బాగుండప్పుడు గ్రామాలు తిరుగుతావారు చెప్పాడు. చేతులు బాగుండప్పుడు రోగులను స్వచ్ఛపరిచాడు, ఆదరించాడు, ఓదార్చాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాత్రి ఎంతో ఆయన సేవ చేశాడు. ఇప్పుడు కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, ఆ శరీరం పని చేయట్లేదు. ఏమన్నాడు యేసు ప్రభు? ఇప్పుడు వరకు చేసిన సేవ సాలే ప్రభా అనుకున్నాడా? కాళ్ళు పని చేయకపోయినా, చేతులు పని చేయకపోయినా, కంటిలోంచి రక్తం కారుతున్నా, శరీరమే రూపురేఖ లేకపోయినా ఏం చేశాడైనా? ప్రార్థన చేశాడు. అక్కడ చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన చేశాడు. నేను పొద్దు కాలం నుంచి సాయంత్రం ఒకటే పని చేశానండి, ప్రార్థన చేస్తాను. కుదరలేదు పాస్టర్ గారు, అసలు మాకు వయసు అయిపోయిందండి, ఇక నేను సేవ చేయలేనండి నేను అని ఉండలేరండి. నీకు వయసు అయిపోయినా, నీకు శ్రమ ఉండా, కష్టం వచ్చినా, నువ్వు పొద్దుగులు డ్యూటీ చేసి వచ్చినా, ఎంత ప్రయాసపడినా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసే గుణము మనందరికీ మీకు ఖచ్చితంగా ఉండాలి. హలో చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన ఆగిందా ఇంటికి నాశనం వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఆగిందా ఇంటికి తెగులు వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితిలో ఉండా ఖచ్చితంగా ప్రార్థించాలి. హలో చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మన అయ్యగారు ఉన్నాడు, దైవ సేవకుడు. తుఫాన్లు వచ్చినా, ఏది వచ్చినా ఆయన బాగున్నా బాగపోయినా ఖచ్చితంగా మీ అందరి కోసం ప్రార్థన చేయాల్సిందే. తప్పదు, ఆయనకు డ్యూటీ అది. మీరు కూడా మీ కుటుంబంలో ప్రార్థన చేసుకోవటమే. అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటే అది కుదరని పని. నీలో సిలువ వంట పట్టేది గుర్తుపెట్టుకుని. అసలు చెప్పండి, హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే దేవుని పెట్టారా, కలవరి సిలువలో మహాయుద్ధం జరిగింది. మహాయుద్ధం యుద్ధం జరిగింది తెలుసు మీకు. యేసుక్రీస్తు పాపంతో ఫైట్ చేశాడు. పాపిని క్షమించి పాపాన్ని నశించుకునే దేవుడు మన యేసుక్రీస్తు. తాగుబోతుని గద్దించి తాగుబోతుని ప్రేమించేది మన యేసుక్రీస్తు. వ్యభిచారాన్ని గద్దించి వ్యభిచారాన్ని ప్రేమించేది యేసుక్రీస్తు అని సిలువలో పాపంతో ఫైట్ చేశాడు. మరణాన్ని గెలిచాడు. సర్వలోకాన్ని నాశనం చేస్తున్న సాతానుడు తల చిరగదొక్కాడు. వాడు తాకే ఉంది వాడికి. హల్లెలూయా. అంత యుద్ధం చేసి ఆయన జయించాడు. ఇప్పుడు చెప్పండి, మనందరూ యేసు ప్రభువుని నమ్మాము. ఆయన సాతానుడిని ఆడిపెట్టాడు, మన బూటు కల కింద పెట్టాడు. వాడు తొక్కితే ఉంటాడు, మనం తొక్కితే కిందకి వెళ్ళిపోతాడు. ఆయన మరణాన్ని జయించాడు. మరణం మన మీదకి వచ్చిందా? మన ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఆయన పిలవాలి. మన ఇంటికి కూడా ఒక్క ఇంటికి కూడా వాడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క ఇంటికి ఓడాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. కానీ మనం మరణానికి భయపడే పని లేదండి, సాతానికి భయపడే పని లేదు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఇది చాలా భయంకర విషయం అండి. చాలా చోట్ల నేను చూస్తున్నాను, మనవాళ్ళే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే దేవుడికి ఉపయోగపడుతున్నారు, దేవునికి ఉపయోగపడుతున్నారు. నేను చూశానమ్మా, 100కు 99% ఉంటారు మన క్రైస్తవులే.
దేవుడికి భయపడుతున్నారు, దేవుడికి భయపడుతున్నారు. దేవుడు ఏమన్నాడు? అరే ఏ కీడు అపాయం మీకు రాకపోండి అన్నాడు. వీళ్ళేమంటున్నారు చెప్పండి? ఒక పటాముంది మీరు అనుకో, విడాకపోతాడు. తాతనని చెప్పి దరే తుమ్మెర్రా ఆడిని కీడు దొరికిద్ది, అగో ఆడ మాట అంటున్నారు. సమాధి కార్యక్రమం చేసేటప్పుడు చూశారు మీరు? అసలు పనిమాలు వెళ్తారు ఆ చచ్చిపోయిన ఇంటికి, ఏది ఆ దీపం చూస్తానికి. అమ్మ నిజమా మీద సత్యం చదువుతున్నాను మీరేమనుకోండి, ఆ దీపం చూస్తానికి వెళ్తారు. ఎవడు భయపడి వెళ్తారు మీరు? అది మీకు మీ దేవుడు మరణాన్ని చేయించిన దేవుడు, అది మీకు మరణం లేదు అని పిలుస్తాడు. మన తర్వాత ఇక్కడ తీసుకొస్తాడు, అంత యుగాలు పోతాం మనం. ఇక మరణం మీ మీద పని చేసిద్ది. పనిమాలు వెళ్తారు ఆ దీపం చూస్తానికి. సాతానుకు భయపడుతున్నారు. మరి ఆడికి భయపడుతున్నాడు, మీకు మీ నెత్తి మీద కూర్చోడా? మీ కుటుంబాన్ని ఏలడా? చూడండి, చర్చికి అయితే 11-12 గంటలకు వస్తారు, లేదా 11:30కి వస్తారు. అదే చనిపోతే లైట్లు పడకముందు వెళ్ళిపోవాలి ఊరు బయటికి, అంత ఫాస్ట్. ఎవరు భయపడుతున్నారు? సాతానుకు భయపడుతున్నారు. ఇది జనానికి తేలిగ్గా ఉండొచ్చు కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మరి సీరియస్గా తీసుకుంటాడు. మనకు తేలికే ఏముందని అనుకుంటాం, దేవుడు బడి సీరియస్గా తీసుకుంటాడు. ఇది మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నాం, తండ్రిని పక్కన పెట్టి దేవాన్ని పూజిస్తున్నాం, తండ్రికి భయపడి ఆండు పూజిస్తున్నాం. చూడండి, నిర్మలాకాండం చదవమ్మా, నిర్మలాకాండం 23:4 చదువు. నిర్మలాకాండం 23:4-5. నేను తప్ప, అనండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని, భూమి మీద గాని, భూమి క్రింద నీళ్ల యందే గాని, భూమి కింద నేలందే గాని, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇప్పుడు ఏలయనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను, చదువు. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట వింటే మన బిడ్డలో 1000 తరాలు. ఆయన మాట కూడా ఆడు మాట వింటే చెప్పండి మన బిడ్డలకి శాపాలు. అర్థమవుతుందా? దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు. ఒక భార్య భర్తను వదిలిపెట్టి వేరే దాంట్లో భర్త ఎంత బాధపడతాడు. మరి దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మన కోసం త్యాగం చేయొచ్చు, మన క్షేమోద్ధతం దేవుడిని పక్కన పెట్టి ఆడుకోడుకో భయపడితే ఆటికి ఎంత రోషం రావాలి? 3-4 తరాల వరకు మీ పిల్లలపై శాపాలు పోతున్నాడు దేవుడు. ఇది దేవుడు సీరియస్ తీసుకుంటాడు దీన్ని. కనుక దయచేసి చేసినట్టు మీ దండం పెట్టి చెబుతున్నాను, అసలు పనులు చేయవాకండి. మన దేవుడు మరణం మిగిల్చిన దేవుడు. ఎదరాలు వస్తే మన ఏలపాటు పోయింది, రమ్మను ఎదరాలు పక్కన ప్రభు ఉంటాడు. తుమ్మితే మన ఒకటి పోయింది, ఏదో దీపాలు తత్తిపోయింది, అది మన కీడండి వాస్తవంగా. కనుక ఇది ఇలా సాతానుకు భయపడేవాడు, వాడు సిలువ వంట బట్టను వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అసలు చెప్పండి, లోక స్నేహము నాకు వైరము. లోక స్నేహం చేస్తే లోకాచారాలు పాటిస్తే చెప్పండి దేవుడు మనకు శత్రువు అవుతాడు. నిన్ను కాపాడే దేవుడే, రక్షించే దేవుడే, నిన్ను పోషించే దేవుడే, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడే, నేను పరలోకం తీసుకెళ్ళే దేవుడే. నీకు శత్రువు అయితే నిన్ను ఎవడు కాపాడుతాడు? నీ డబ్బు కాపాడిద్దా? నీ బలం కాపాడిద్దా? ఊరు కాపాడరు. ఆయనకి నాకు గొడవ వచ్చింది అనుకో, దేవుడు మంచి సరి చేస్తాడు. దేవుడికి నీ గొడవ వస్తే లేదేగనా. కనుక దేవుని బిడ్డలారా, సాతానుకు భయపడవాకండి, దేవునికి భయపడండి, సాతాను పారిపోతాడు. అలా చెప్ప హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో చివరిగా సిలువ వంట పట్టిన వాడి లక్షణం ఏంటంటే, వాడు ఆశ ఏం తెలుసా? నేను ఏ రీతికైనా సరే పునరుద్ధానం నేను లెగవాలి, చచ్చిపోయి నేను లెగవాలి అని వాడు ఆశ. చూడండి, చివరి చదవమ్మా, ఫిలిప్పీ 3:10 చదువు. సహోదరులారా,
నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని ఆ. తలంచుకొనను. ఆ. అయితే అయితే ఒకటి చేయుచున్నాను, ఆ. వెనుక ఉన్నవి మరచి ఆ. ముందున్న వాటి కొరకై ఆ. వేగిరపడుచు ఆ. క్రీస్తు యేసునందు ఆ. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని ఆ. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ. కాబట్టి ఆ. కాదమ్మా, ఏ విధము చేస్తున్నాడు? ఏ విధము చేస్తున్నాయినా చేస్తున్నాడు? ఏ విధం ఏ విధము చేతనైనను మృతుల్లో పునరుద్ధానం అది ఏ విధము చేత నేను చచ్చిపోతే లెగవాలి అని పౌలు గారు ఆశపడ్డా అంటండి. అసలు ఆశ మనకు ఉండాలి. నేను చచ్చిపోతే లెగవాలి, అవమానమా పడినాయి, నష్టమా పోని, భూలోకంలో అనుకొని తిట్టుకొని ఏమని చేసుకొని నేను ఎట్లా సరే మన నుంచి లెగవాలి అనే ఆశతో మనం ఉండాలి. అసలు చెప్పండి, ఇది అశాశ్వతం లోకం అండి. ఏం తీసుకెళ్ళి ఎక్కడి నుంచి సినిమా తెరే ఎంత ప్రయాసపడ్డా మనం ఏం తీసుకెళ్ళాం. మనకి ఇంకో లోకం ఉంది, ఆ లోకంలోకి వెళ్ళాలి. మనం మరణించింది లెగవాలంటే ఇక్కడ క్రీస్తు కోసం బతకాలి. క్రీస్తు కోసం బతికే శ్రమలు వస్తాయి, నిన్ను దూషిస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు. కనుక అవన్నీ మనం సహించుకుంటే 4 రోజులే యుగాలు బతుకుతాం, మరణితే వెలుగుతాం. కనుక మనం సిలువ ధ్యానాలు వెంటనే చాలామంది దైవజనులు చెప్పారు, దేవుని వాక్యాలు మీరు వింటున్నారు. దీన్ని వదిలేయకుండా సిలువను వంట పట్టించుకోండి. తిన్నారా? సంపూర్ణంగా ఉండాలి, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి, ఇంకా క్షమించే బిడ్డలుగా ఉండాలి. సాతానికి భయపడకుండా జీవించే బిడ్డలుగా ఉండాలి. తర్వాత మనం చనిపోతే లెగవాలి అని ఆశ కలిగి జీవించాలి. ఇలా జీవించండి, మీ కుటుంబాలు చిన్న పరలోకమే. మీ దేవుడు ఎలమని అంటే మీ పక్కనే ఉంటాడు. ఇసుంటి కృప మనందరికీ, ఈ వాక్యం అందరికీ యేసు నామములో కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనమ్మ. సమస్త జ్ఞానం మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్.